వెల్కమ్ టు వీతి న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయిసుదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేసీఆర్ కేటీఆర్లను ఆదేశంగా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, సేలింగంపల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ వెల్లడి. యోగాను దినచర్యగా చేపడితే ఆరోగ్యం మెరుగు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టీకరణ. అంతర్రాష్ట్ర మాదక ద్రవ్యాల ముఠా పట్టివేత. 1,50,00,000 రూపాయల విలువ గల 400 కిలోల గంజాయి స్వాధీనం. తెలంగాణ ఉద్యమ ఆంక్షలను మరిచిన కేసీఆర్ సర్కార్. టీజేఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ వినోద్ కుమార్ ధ్వజం. ఇక డీటెయిల్స్ చూస్తే, ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్లను ఆదర్శంగా తీసుకొని తాము కూడా కాలనీలలో తిరుగుతూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ, స్థానిక కార్పొరేటర్ మాధవరం రోజాదేవి రంగారావు అన్నారు. స్థానిక నాయకులు కాలనీ వాసులతో కలిసి కాలనీలో పాదయాత్ర చేసి ప్రజల నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, డివిజన్ ప్రెసిడెంట్ సంజీవరెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు నాయినేని చంద్రకాంతరావు, గొట్టిముక్కల పెద్ద భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఏం ఎలక్షన్ లేదు, అభివృద్ధిని చూడాలా. ఇంకా తల్లులు, పెద్దలు, పిల్లలు కూడా ఏమి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని అడ్రస్ చేస్తే వాటిని కూడా పరిష్కరించి 100% డెవలప్ చేసామనే గుండె మీద చేసుకొని ధైర్యంగా ముందుకు పోవడానికి అవకాశాలు ప్రతి కార్యకర్తకి ఉంటాయి, ప్రతి కాలనీ వాసులకి ఉంటాయి అనే ధైర్యంతో మేము ముందుకు పోతా ఉన్నాం. ప్రజలు ఏమైతే కోరుకుంటున్నారో వితిన్ 6 months శాంక్షన్ చేసి 100% అభివృద్ధి చేసే బాధ్యత మా ఎంపీ గారు, మేము, మా కార్పొరేటర్ గారు, మా ముఖ్యమంత్రి గారి సహకారం, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సహకారం, మా అధికారుల కోఆర్డినేషన్తో ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకున్నప్పటికీ కూడా ప్రజల మనోభావాలేంటి, ప్రజల ఇబ్బందులు ఏంటని తెలుసుకోవాలి తప్పించి బలవంతాన రుద్దే కార్యక్రమాలు చేయకూడదు. మనం అన్ని కోణాల్లో చూస్తూ ఉన్నాం. 24 గంటలు పోటీ పడే రాష్ట్రం ఏదైనా ఉందా? రైతుకి ఎకరానికి 10,000 ఇచ్చే రాష్ట్రం ఏమైనా ఉందా? రైతు బంధు మా బీఆర్ఎస్ని సపోర్ట్ చేయండి. ప్రతి సంవత్సరం 25 లక్షల మంది పేదవాడికి దళిత బంధు అందిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారా? దేశమంతా 10,000 ఇస్తాం, 24 గంటల కరెంట్ ఇస్తాం, సముద్రంలో పోయే నీరును కూడా దేశమంతా వాడుకొని సస్యశ్యామలం చేస్తాం. మాకు ఒక విజన్ ఉంది, మాకు ఒక భవిష్యత్తు ప్రణాళికలు ఉన్నాయి అనే ధైర్యంతో ముఖ్యమంత్రి గారు ముందుకు పోతూ ఉన్నారు. మీ అందరి సహాయ సహకారాలు, మీ అందరి ఆశీస్సులు ఉంటే దేశంలో ఒక గొప్ప పాలన అందించడం సాధ్యమని చెప్పి ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మన మీద, అందరి మీద కూడా ఉంది. దీంతోపాటు మీడియా, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులు కూడా వాస్తవాలను గమనించి మేము వాటిని లెక్క చేయం. ప్రజలకు తెలుసు గత 50 సంవత్సరాల చరిత్ర ఏంటి, ఈ 8 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి ఏంటి, మేము ప్రజలకు ఏ రకంగా అందుబాటులో ఉన్నామనే విషయం కూడా ప్రజలందరికీ కూడా తెలుసు. అయినప్పటికీ కూడా దొంగ 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 అంటా ఉంటే కొంతమంది అన్న తెలియని జనాలు నమ్ముతారు. అటువంటి చెప్పే దొంగల్ని నియంత్రించాల్సిన బాధ్యత మా ప్రజల మీద ఉన్నది. ఇప్పుడే మా ఎంపీ గారు ఈ రోడ్లోకి వస్తుంటే 4 తల్లుల్ని ఇంటర్వ్యూ చేశారు. మేము సంతోషంగా ఉన్నాం, మాకు బాగుంది, ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పారు. మరి దొంగలందరూ డప్పు కొట్టుకొని అరుచుకున్న పోతూ ఉంటే ఎవరిలో ఒకరు తెలియని అమాయకులు నమ్ముతారు కదా. అటువంటి దొంగల్ని తరిమి కొట్టే రోజులు రావాలి. వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో మాకన్నా మెరుగైన వసతులు ఏం కల్పించారు? పోటీ పడాలి. మేము బాగా చేసాం, మాకు పోటీ రండి అని. ఇవాళ ఢిల్లీలో ఉన్నటువంటి
అధికార ప్రతి ఒక్కరూ మానసిక ఆరోగ్య సమస్యల నుండి బయటపడాలంటే ప్రతిరోజు యోగాను ఒక దినచర్యగా చేపడితే ఆరోగ్యం మెరుగుపడుతోందని గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో రామచంద్ర మిషన్, కేంద్ర సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యోగా మహోత్సవ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. నిత్య జీవితంలో యోగా ప్రధాన పాత్ర పోషించాలని ప్రముఖ యోగా గురువు పద్మభూషణ్ దాజీ అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, నన్నపనేని నరేందర్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, మేయర్ సుధారాణి, సిపి రంగనాథ్, హన్మకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్, వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి, కమిషనర్ ప్రావీణ్య, డిఆర్డీఏ పీడీ శ్రీనివాస్, కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రమేష్, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఐలయ్య, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. టెన్షన్స్ ఉంటాయి, పిల్లలు ఎదుగుతా అంటే టెన్షన్లు ఉంటాయి, పబ్లిక్ తోటి మాకు కూడా టెన్షన్లు ఉంటాయి, అందరికి టెన్షన్ ఉంటాయి. చిన్న కుటుంబం అయినా పెద్ద కుటుంబం అయినా అందరం కూడా యోగా చేయవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. నేను అందరికి కూడా చెప్తున్నా, ఇది ఒక మంచి కార్యక్రమాన్ని మేము స్టార్ట్ చేశాం. పాపం వినయ్ భాస్కర్ కూడా నేను కూడా ఇలా భాగస్వామ్యం అవుతాను, కూడా వారు కూడా భాగస్వామ్యం అయ్యారు. ఇద్దరు కలెక్టర్లు, సిపి గారు, కమిషనర్ గారు, వీసీ గారు కూడా భాగస్వామ్యం అయ్యారు. నేను దాజీ గారికి వారి బృందానికి సందర్భంగా హామీ ఇస్తున్నా, మా వరంగల్ జిల్లాలో ఏ కార్యం చేసినా అందరం కూడా ఈ సందర్భంగా చేస్తున్నాం. అందరం కూడా వారన్నారు ఒక ల్యాండ్ చూపెట్టు అని నన్ను అడిగారు. ఒక 2 గుట్టల మధ్యలో ల్యాండ్ ఉన్నది, అది రేపు బాగా తీసుకుపోయి కొద్ది కూడా నాది కూడా ఉన్నది, మా తాతల దంపతి కూడా దాంట్లో ఉన్నది. అందరం ఆ 200 ఎకరాలు ట్రస్ట్, నేను కూడా ఆ 200 ఎకరాలు 2 గుట్టల ఇంకా బాగా అవుతుందని నమ్ముకున్నది మా వరంగల్ ప్రజలే. అది మన కోసం, వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసేది ఎవరి కోసం కాదు, ఇది సేవాభావంతో 1 రూపాయి పైసలు లేకుండా ఇన్ని ఖర్చులు పెట్టి ఇన్ని చేస్తున్నారు. అది ఎవరి కోసం? మన కోసం చేస్తాను. అది అందరికి కూడా ఆ ధ్యాస రావాలి. మనం 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 బాగుపడాలి. టెన్షన్ తోటి పిల్లలు దెబ్బతింటారు, ముసలోళ్ళు దెబ్బతింటారు, కుటుంబాలు దెబ్బతింటారు. మనం ఈ కార్యక్రమం చేస్తే చాలా రిలీఫ్ అవుతుంది. కాబట్టి అందరు ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా ప్రజలందరూ కూడా పాల్గొనాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం అందరికి కూడా పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. He recommends that we must kill, destroy all those negative qualities, and that's why the very first step of annihilating, dissolving all that is negative within us. యమ, పతంజలి యోగి దానికి యమ అని ఎందుకు పేరు పెట్టారు? యమ అంటే డిస్ట్రాయ్ చేయాల్సిన అవసరం ఉంది, అందుకే అది యమ. Having destroyed or desiring to destroy, you now ఈ నెగిటివ్ వీటిని డిస్ట్రాయ్ చేసిన తర్వాత లేదా డిస్ట్రాయ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత అప్పుడు మన జీవితంలో physical health. He recommended asanas to enhance and strengthen pranamaya kosha. He recommended pranayama. Then the fun of yoga really begins with pratyahara. ఆ తర్వాత శారీరకంగా మనం దృఢంగా ఉండడం కోసము మనము ప్రాణాయామ చేస్తాం. ప్రాణాయామ కోశాన్ని యాక్టివేట్ చేస్తుంది. అప్పుడు మనము ఈ అసలైనటువంటి ధ్యానం అనే దానిలోకి మనం వెళ్ళగలుగుతాం. Hitherto, the first 4 steps were external. Yama, niyama, asana, pranayama, they are external things. Now begins the internal joy of pursuing yoga, starting with pratyahara. అష్టాంగ యోగాలోని మొదటి 4 దశలైనటువంటి యమ, నియమ, ప్రాణాయామ, ఆసన, ఈ 4 కూడా బాహ్యమైనటువంటివి. ఈ బాహ్యమైనటువంటి వాటిని మనం సరిచేస్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పోలీసులు అంతర్రాష్ట్ర మాదక ద్రవ్యాల గంజాయి స్మగ్లింగ్ రాకెట్ ను ఛేదించారు. ఈ సందర్భంగా 4 వ్యక్తులను పట్టుకుని వారి నుంచి 400 కిలోల రూపాయల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ 1,50,00,000 రూపాయలు ఉంటుందని రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ మీడియా సమావేశంలో తెలిపారు. పక్కా సమాచారంతో చౌటుప్పల్ పోలీసులు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి వలిగొండ ఎక్స్ రోడ్ చౌటుప్పల్ టౌన్ వద్ద హనుమకొండకు చెందిన బానోత్ వీరన్న, శ్రీశైలంకు చెందిన కర్రే శ్రీశైలం, హైదరాబాద్లోని ఖేతావత్ శంకర్ నాయక్, వరంగల్ జిల్లా పంజా సూరయ్యను పట్టుకున్నామని తెలిపారు.
ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో గంజాయి తీసుకుని మహారాష్ట్ర కర్ణాటకకు తరలిస్తున్నట్టు గుర్తించామని తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన మరో 3 నిందితులు పరారీలో ఉన్నారని అన్నారు. నిందితుల నుంచి డీసీఎం వాహనం, హ్యుండై క్రేటా వెహికల్, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. Which then takes a U-turn or goes on to the other turn. But because of that, we could catch both pilot and the main vehicle at the same time. And after that, on the search, initially nothing was found. Then our people found on a thorough search a concealed flooring, false flooring. When it was opened using nut and bolts, then 400 kilograms of ganja was found from that. The person Viranna, who had ordered and who was supplying this ganja, he has been caught within hours. And similarly, the source Santosh, who is from Andhra Pradesh, he is also arrested. So total 5 people have been arrested in this case, and the remaining 2-3 people we have information upon, they are also being arrested. And in another incident, our SOT has caught 10 grams of heroin. Some person from other of the state, they were supplying this. So a local person was acting as an agent of that. We have caught all 3 of them. Further, we are on our journey to find out the main supplier, which is in the other state, and a team has already been dispatched to. We will continue to nab any drug-related operation which is happening in the limits of Telangana. Thank you. తెలంగాణ ఉద్యమ ఆంక్షలను కేసీఆర్ ప్రభుత్వం మర్చిపోయిందని తెలంగాణ జన సమితి పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ వినోద్ కుమార్ ధ్వజమెత్తారు. ఈ నెల 10న హైదరాబాద్లో టీజేఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే తెలంగాణ బచావో సదస్సు పోస్టర్ను గన్ పార్క్లో విజేఎస్ నేతలతో కలిసి ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణత్యాగం చేసిన 1200 మంది అమరవీరుల కుటుంబాలను ఆదుకోకుండా కేవలం 500 మందిని గుర్తించి మిగతా వారిని నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. మిగిలిన అమరవీరుల కుటుంబాలను కూడా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నాటి ఉద్యమ ఆంక్షలు మరిచిన ప్రభుత్వంపై పోరాటానికి తెలంగాణ ఉద్యమకారులు పార్టీ జెండాలను పక్కన పెట్టి సదస్సుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విజేఎస్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు నరేందర్ నకిరేకంటి, రాష్ట్ర నాయకుడు మన్నల నేత్ర తదితరులు పాల్గొన్నారు. గ్యాస్ ధరలను పెంచడంతో ఆటోలు నడిపించే కార్మికులకు మరింత ఆర్థిక భారంగా మారిందని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు బి వెంకటేష్ అన్నారు. గ్యాస్ ధరల పెంపునకు నిరసనగా హైదరాబాద్ అమర్పేట్ చౌరస్తాలో ధర్నా నిర్వహించి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిసారి ఎన్నికలు జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వం గ్యాస్ ధర తగ్గించకుంటే రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు.
గతంలో నరేంద్ర మోడీ గారు 2014లో అధికారంలో వచ్చేటప్పుడు గ్యాస్ సిలిండర్ ధర ఆ రోజు 400 రూపాయలు ఉన్నది, ఈ రోజు 1200 రూపాయలు కావడం జరిగింది. దాంతోపాటు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరగడం వలన సామాన్య మానవుల కుటుంబాలు ఈరోజు బ్రతకలేని పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి మేము ఈరోజు ఏఐటీసీ నాయకత్వాన ఈరోజు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసి ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను వెంటనే తగ్గించి అదే మధ్యతరగతి పేద ప్రజల్ని ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. నిర్మల్ జిల్లా బైంసా పద్మావతి కాలనీలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు అమ్మవారికి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పల్లకిలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వాముల వారికి అంగరంగ వైభవంగా వేద మంత్రాలతో కళ్యాణ మహోత్సవం జరిపారు. ముదోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వాముల వారికి దర్శించుకున్నారు. ఈ కళ్యాణ మహోత్సవానికి పట్టణవాసులు, మహిళలు, వృద్ధులు, పెద్దలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అనంతరం భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. చూస్తుంటే మన ఏరియాలోనే, మన ముదోల్ నియోజకవర్గంలో కాకుండా మన జిల్లాలోనే ఒక ప్రత్యేక దృష్టి సాధించిన భగవానుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. మరి ఇప్పుడు తిరుపతిలో యాదగిరిగుట్టలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, అదేవిధంగా యాదగిరిగుట్టలో కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇక్కడ కూడా బైంసాలో కూడా మరి సుమారు 4-5 రోజుల నుంచి మనం ఈ పండుగ వాతావరణంగా చేస్తున్నాం. ఇంకా 2 రోజులు ఉంది. మరి ఈ కళ్యాణం జరపడానికి మరి స్వాముల వారు కరీంనగర్, సంగారెడ్డి, కరీంనగర్ తదితర ప్రాంతాల నుంచి ప్రసిద్ధిగాంచిన స్వాముల వారు వచ్చి ఇక్కడ మహోత్సవాలు జరుగుతున్నారు. చాలా అందరు కూడా కనువిందుగా ఉంది. మరి ఈరోజు మంచి రోజు. ఇక్కడ పెద్దపల్లి జిల్లా జడ్పీ చైర్మన్ ఖామన్పూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నుంచి తమకు ప్రాణహాని ఉందని రామగిరి ఎంపీపీ ఆరేళ్ల దేవక్క కొమరయ్య గౌడ్ ఆరోపించారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ జడ్పీ చైర్మన్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లపై సీఎం కేసీఆర్లతో పాటు రామగుండం సిపికి ఫిర్యాదు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మా 3 సంవత్సరాల నుంచి మాకు ఇదే పోరుంటాను, మాకు ఏది లేదు. ఇప్పుడు మాకు ఏం లేకుండా మేము ఉన్నా కూడా ఇట్లా అచ్చు కూడా చేసుకుంటున్నా కూడా ఎవరు నచ్చిన అందరి బెదిరి పుట్టమాద పూదల సర్దితోటి మాకు గండ ఉంది, బాణగండ ఉంది. దయచేసి మీరైనా అయితే నేనే ఇచ్చినని మాట్లాడిండు. ధనిచ్చుడు మొత్తం ఆర్చుకుంటా మాట్లాడిండు. రికార్డు కూడా నా దగ్గర ఉండదు. కానీ ఇప్పుడు నేను అవన్నీ మీరు ఇవన్నీ అబద్ధం అని చెప్తాను కావచ్చు అని మీరు అనుకుంటే, అది రికార్డు మీరు ఆయన మాట్లాడినవి చేసినవి కూడా మీరు చూసినాక తర్వాత చూస్తే మీకే అర్థమవుతుంది అవన్నీ. మళ్ళీ ఏంది రోడ్డు మీద దంపతులను ఎట్లయితే మీకు కూడా అదే గత అవుతుందని మాట్లాడిండు. అదేమన్నా పద్ధతి నువ్వు ఒక చైర్మన్ గా ఉండి చేసి ఒక మహిళను అనుడు ఎట్లా శిక్షపరచుడు చేస్తుడే అట్లే పద్ధతేనా? ఇంకా కేసీఆర్ దగ్గరకు నువ్వు కేటీఆర్ దగ్గరకు పోతే కేటీఆర్ ఎవరు కేసీఆర్ ఎవరు అని మాట్లాడి నేనే ఇక్కడ నాదే పెత్తనానో నాదే అని మదాన్నే అని మాట్లాడిండు చేసిండు. ఇదేమన్నా పద్ధతి ఉన్నది అన్న మేము కూడా అన్నా మరి మంచిగా నాకు ఇట్లా ఎందుకు మాట్లాడతాను అంటే నువ్వు రామగిరి అంతా నువ్వే చెప్తాను అని మాట్లాడి నేనేం చేసిన రామగిరి మండలంలో మరి ఒక్కలన్నా మరి ఇట్లా నేను ఎన్నో రిపోర్ట్లు ఇచ్చిన కలెక్టర్ మేడానికి కూడా 4-5 సార్లు పోయి చెప్తే కలెక్టర్ మేడానికి కూడా మీరు ఇనాదు చేయొద్దని కూడా చెప్పిండట. అవి కూడా మాకు తెలిసినవి కూడా అన్న కూడా కలెక్టర్ మేడం కూడా గొప్పపడ్డది. మళ్ళీ మొన్న కూడా మన
మీరు ఎక్కడికి పోదు. నేను అన్నా మళ్ళా కేసీఆర్ దగ్గరకు నువ్వు కేటీఆర్ దగ్గరకు పోతే కేటీఆర్ ఎవరు కేసీఆర్ ఎవరు అని మాట్లాడాను. నేనే ఇక్కడ నాదే పెత్తనాను నాదే అని మదాన్నే అని మాట్లాడిండు చేసిండు. ఇదేమన్నా పద్ధతి ఉన్నది అన్నమేమన్నా మేము కూడా అన్నాం. మరి మంచిగా నాకు ఇట్లా ఎందుకు మాట్లాడతాను అంటే నువ్వు రామగిరి అంతా నువ్వే చెప్తాను అని మాట్లాడి నేను ఏం చేసిన రామగిరి మండలంలో మరి ఒక్కలన్నా మరి వచ్చి ఇట్లా నేను ఎన్నో రిపోర్ట్లు ఇచ్చిన కలెక్టర్ మేడానికి కూడా 4-5 సార్లు పోయి చెప్తే కలెక్టర్ మేడానికి కూడా మీరు ఇనాదు చేయొద్దని కూడా చెప్పిండట. అవి కూడా మాకు తెలిసినవి కూడా అన్న కూడా కలెక్టర్ మేడం కూడా గొప్పది. మళ్ళీ మొన్న కూడా మన ప్రజావన్లో కూడా నేను 2 సార్లు పోయి చెప్పినా కూడా ఆమె అన్నది నేను చెప్పినాక నేను మీరు మాట్లాడినాక మనసులో పంపించినాక చేసినాక అది ఎట్లా మీ దగ్గర పోతుందా మరి ఎవరి దగ్గర అన్నది కూడా తెలుసుకొని చెప్తాను అన్నది. అది కూడా సమాధానం లేదు. ఎంపీఓ ఉన్ను రవి ఇట్లా ఏమన్నాడు కలెక్టర్కి ఇచ్చిర్రు వీళ్ళకి ఇచ్చిర్రు మదన్న చెప్పిండు ఇవి చెప్పిండు ఏమైంది వచ్చినాయి పోయి చచ్చిర్రు చేసిర్రు అని రూపాకు వాళ్ళు మాట్లాడు. ఇలా పని చేసేటోళ్ళతోటి కూడా మీరు ఎందుకు పోతారని అంటే మేడం మేము వచ్చుడు కూడా భయం అవుతాం చేసుడు అవుతుంది అన్ని వచ్చి ఇట్లా ఉంటే కూడా ఎందుకు వచ్చిర్రని కూడా వాళ్ళు కూడా భయపడే ఎవరు వస్తలేరు. ఇప్పుడు ఇవి ఏంటి మన చెక్ పుస్తలు కూడా మేము ఎంత చెప్పినా కూడా వినలేదు. మరి 3 లక్షలు ఇప్పుడు 3 లక్షలు ట్యాంకీలవి కూడా ఇచ్చిండు. ట్యాంకీలవి కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్ల ధరలను వెంటనే తగ్గించాలని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్ మండలం పెద్ద అంబర్పేట్ మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సిద్దంకి కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. గ్యాస్ ధరలను దించాలంటూ విజయవాడ జాతీయ రహదారిని పార్టీ శ్రేణులతో కలిసి దిగ్బంధం చేశారు. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. సో ఇవాళ నేషనల్ హైవే 65 పెద్దంబర్పేట్ చౌరస్తాలో దిగ్బంధం చేయడం జరిగింది. ఖచ్చితంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దిగొచ్చి వంట గ్యాస్ ధరలు తగ్గించేంత వరకు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇదే విధంగా ప్రజల తరఫున పోరాడతామని చెప్పుకుంటూ ఈ ప్రోగ్రాంకి సహకరించిన పెద్దంబర్పేట్ మున్సిపాలిటీకి సంబంధించిన కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, కంటెస్టెడ్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, వార్డు ప్రెసిడెంట్లు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏదైతే కేటీఆర్ గారి ఆదేశాలు ఉన్నాయో మా గౌరవ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి ఇన్స్ట్రక్షన్ మేరకు, ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఇప్పుడు 4 మండలాలలో 4 మున్సిపాలిటీలలో అంటే ఒకటేసారి ప్రోగ్రాం జరుగుతుంది. ఎమ్మెల్యే గారు ఇక్కడికి రాలేకపోవడం ఇబ్రహీంపట్నంలో పాల్గొనడం జరుగుతుంది. మా గౌరవ శాసనసభ్యులు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి సూచన మేరకు పెద్దంబర్పేట్ చౌరస్తాలో చాలా గట్టిగా చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలని తగ్గించుకుంటూ ప్రజల తరఫున బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని చెప్పుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దంబర్పేట్ ప్రజలకు మరియు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వస్తువులను రోజు రోజుకు పెంచుకుంటా పోతుందో గరీబ్ జనాలు బతకలేని పరిస్థితి వచ్చింది. కావున వెంటనే పెంచిన ధరలను అన్నిటిని కూడా తగ్గించాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము తెలియజేస్తూ ఉన్నాం. ఒకవేళ తగ్గించకపోతే రాబోయే రోజుల్లో కూడా ఉద్యమాలు నిరసనలు తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ రాబోయే రోజుల్లో మా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఇప్పుడు ఏదైతే బీజేపీ ప్రభుత్వం పెంచిందో దానికి అన్నిటిని కూడా అన్ని వస్తువులపైన అన్నిటి మీద పెంచిన ధరలను కూడా మేము తగ్గిస్తామని మా పార్టీ తరఫున తెలియజేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువులు రోజు రోజుకు పెంచుతుంది. మా కేసీఆర్ గారు చెప్పినారు, అబ్కి బారీ కిసాన్కి సర్కార్. బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంలో రాగానే ఏదైతే మోడీ
ధరలు పెంచిండో ఆ ధరలన్నీ కూడా తగ్గిస్తారు. మొట్టమొదటి విషయం 2013లో 450 రూపాయలు ఉన్న గ్యాస్ ధర 2023 వచ్చేసరికి 10 సంవత్సరాల్లో 750 రూపాయలు పెంచినని మహానుభావుడు. 750 రూపాయలు పెంచిన ఈ మోడీని ఇంటికి పంపించేదాకా మనం విశ్రమించేది లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు, మా ఎమ్మెల్యే గారి పిలుపు మేరకు, రామన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము ఈ ధర్నాల కార్యక్రమాలు చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఈ ధరలన్నీ తగ్గించేదాకా మేము విశ్రమించాం. రాబోయే రోజుల్లో మా తడాక ఏందో చూపిస్తాం. ఖబర్దార్ మోడీ, ఖబర్దార్ పీఎం. మీ అందరికీ కూడా ఇదే హెచ్చరిక జారీ చేస్తున్నాం పేద ప్రజల తరపున. పేద ప్రజల కడుపు కొట్టి మీరు బాగుపడలేరు. ఎప్పుడైతే ఈ పేద ప్రజల మీద మీరు ఉసురు పోసుకుంటున్నారో, ఈ రేట్లన్నీ పెంచుతున్నారో. జీవో 58 కింద 9 పట్టాలు మిగిలాయని, లబ్ధిదారులు వెంటనే వాటిని తీసుకెళ్లాలని, లేకుంటే కలెక్టర్ కార్యాలయంలో అప్పగించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆదేశించినట్లు బైంసా తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీవో 59 ప్రకారం 90 దరఖాస్తులు వచ్చాయని బైంసా పట్టణానికి ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వారు రుసుం చెల్లించాల్సి ఉంటుందని, వీలైనంత త్వరగా వారికి పర్మిషన్ ఇస్తామని తెలిపారు. వీరు ఎప్పుడైనా అమ్ముకోవడానికి వీలుంటుందని అన్నారు. ఇసుక కోసం ఒకరోజు ముందుగా అప్లికేషన్ చేసుకుంటే 24 గంటల్లో పర్మిషన్ ఇస్తామని తెలిపారు. ఒక నిమిషం, అంటే కొన్ని జీపీల విడిసి వాళ్ళు టెండర్ వేసుకొని దానికి హరాస్ ఇచ్చినారు, అంటే ఊరి మీద. ఒక ఉదాహరణ, కాముల్ జీపీకి సంబంధించిన విడిసి వాళ్ళు 40 లక్షలకి 40 లాక్కి అరెస్ట్ చేసినారట. దాని గురించి దానికోసం మేము మన కొత్త కలెక్టర్ సార్ రాగానే మాకు ఇబ్బంది అవుతుంది సార్, బాగా ఇట్లాంటివి బాగా నడుస్తున్నాయి అని చెప్పేసి దీనికి కమిటీ పెట్టాడు సార్. మళ్ళీ వాళ్ళ డిస్ట్రిక్ట్ కమిటీ ఆదేశానుసారమే ఇట్లా నడుస్తున్నాయి, బాగా ఇబ్బంది అవుతుంది వీడియోస్. కానీ మనం ఎంఆర్ఓ వాళ్ళ మీటింగ్ పెడితే కూడా మేము కూడా చెప్పాం బాగా ఇబ్బంది అవుతుంది సార్, అఫీషియల్ చేయండి దాన్ని, ఉన్నవాడు అఫీషియల్ చేయంటేనే పెట్టారు. ఇప్పుడు వీడియోస్తో సంబంధం లేదు, వాళ్ళు అమ్ముకుంటాను అమ్మడానికి లేదు, మన వేబిల్లు ఉంటేనే మనం యాక్సెప్ట్ చేస్తాం సార్. దాదాపు మన మండలంలో ఎన్ని డంపులు ఉన్నాయి సార్? ఇప్పుడు డంపులు నేను మనకు తెలిసిన కానీ ఇక్కడనే ఒక 10-15 అయితే మన రోడెమ్మడే ఉన్నాయి. అది ఏముంది, ఇప్పుడు ఇద్దరు ఆరైలతో తీసేసుకొని డంపులు ఎమ్మడే ఫస్ట్ ఆ డంపులతోనే స్టార్ట్ చేస్తాను. అలా కూడా ఓపెన్గా చెప్తా. ఈరోజు కూడా ట్రాక్టర్ రోడ్లను పిలిచిన 3 గంటలకి వాళ్ళకి చెప్పేసి సర్పంచ్లకు, వీడీసీలకు, పంచాయత్ సెక్రటరీలకు, ఇటు పోలీసు వాళ్ళతో ఎంపీడీఎస్లో మీటింగ్ పెడతాను. పెట్టేసి అందరికి చెప్పే స్టార్ట్ చేస్తాను, బుక్ ఇబ్బంది లేకుండా. సార్ ఇంతకు ముందు ఫండ్స్ ఇచ్చాడు మనకు, తహసీల్దార్ పేరు మీద అమౌంట్ కట్టేస్తే దానికి గాను వివిధ పద్ధతులు ఎవ్రీ 15 days ఒకసారి మైన్స్ అండ్ జియాలజీకి రిపోర్ట్ ఇవ్వాలి, నేను జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వాలి. దానికి అనుసారంగా పెనాల్టీ లేకుండా వస్తే ఫస్ట్ టైం ట్రాక్టర్కి 5,000, సెకండ్ సార్ 15,000, ఏదైనా మిషనరీ ఉంటే 50,000, సెకండ్ సార్కి ఉంటే 1 lakh. దానికి పెనాల్టీ మైన్స్ అండ్ జియాలజీకి పే చేయమని చెప్పారు. కాబట్టి ఇక నుంచి ఏదన్నా ఇల్లీగల్ గా శాండ్ నడవకుండా ఉంటే, వాళ్ళు మాతో పర్మిషన్ తీసుకోకుండా ఉంటే సీజ్ చేస్తాము. వాళ్ళు సహకరించాలి. మనం కూడా దీని ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. ఏదన్నా పర్మిషన్ తొందరగా కావాలంటే తొందరగా ఇవ్వడానికి చూస్తాం, కానీ అనాథరైజ్డ్ గా ఇప్పుడు వేబిల్ ఏం చేస్తే మాత్రం దాన్ని కంపల్సరీ సీరియస్ గా తీసుకోమని సీజ్ చేయమని చెప్పారు కలెక్టర్ గారు. దానికి వాళ్ళకి ఏది అవసరం ఉన్నా కూడా మేము తొందరగా వీళ్ళని తొందరగా ఇవ్వడానికి మేము కూడా ట్రై చేస్తాం, తొందరగా ఇస్తాం. కాబట్టి ఇల్లీగల్ గా నడిచే ట్రాక్టర్లన్నీ బంద్ చేయవలసిందిగా, మరి అంటే అనుమతి తీసుకుంటే కూడా. అలాగే డబుల్ బెడ్రూమ్ కి గవర్నమెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చింది, అందులో సార్ కంపల్సరీ మెన్షన్ చేశారు. ఏజెన్సీ వాళ్ళు డిపార్ట్మెంట్ లో 2 BHKకి ఫ్రీ ఇచ్చారు. ఇంకొకటి స్కూల్స్ మనం డెవలప్ చేస్తూ ఆ స్కూల్స్ కూడా ఫ్రీగానే ఉంది గవర్నమెంట్. సార్ ఆ 2 రాసింది. మిగతా అన్నిటికీ 808 రూపాయలు డీడీ కట్టాల్సిందే కంపల్సరీ. కడితే అది వీలైన తొందరగా మేము, అంటే ఈ రోజు కడితే రేపు ఇస్తాము, రేపు కడితే ఎల్లుండి ఇస్తాము. ఒక రోజు 24 hours లో మేము ఇష్యూ చేస్తాం దాన్ని. రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం కలకొండలో తలకొండపల్లి జెడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ తనయుడు డాక్టర్ అఖిల్ ఆధ్వర్యంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో 245 మంది వివిధ పరీక్షలు చేయించుకున్నారని నిర్వాహకులు తెలిపారు. శిబిరంలో కామినేని హాస్పిటల్ డాక్టర్ రోహిణి, డాక్టర్ యశ్వంత్, డాక్టర్ విష్ణు, డాక్టర్ సరిత, డాక్టర్ నవ్య తమ సేవలు అందించారని తెలిపారు. తమ గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినందుకు సర్పంచ్ రవీంద్రారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ లాలమ్మ, మాజీ ఎంపీటీసీ యాదయ్య, నర్సంపల్లి సర్పంచ్ హనుమాన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. వెంకటేష్ గౌడ్ గారి సహకారంతో, కామినేని హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈరోజు మా గ్రామ ఆరోగ్యం గురించి ఇంత సేవ అందిస్తున్నటువంటి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ వారికి మా గ్రామం తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతూ
ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామాన తీసుకెళ్లి ప్రజలందరినీ ఆరోగ్యవంతులుగా చేయడం కోసం కృషి చేస్తున్న ఉప్పల వెంకటేష్ అన్న గారి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ టీంకి మా సభ్యులందరికీ మరియు అదేవిధంగా కామినేని ఆసుపత్రి వారికి కూడా ఈ టీంలో సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకంగా కలకొండ గ్రామ పంచాయతీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కేసీఆర్ కేటీఆర్లను ఆదర్శంగా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, సేలింగంపల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ వెల్లడి. యోగాను దినచర్యగా చేపడితే ఆరోగ్యం మెరుగు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టీకరణ. అంతర్రాష్ట్ర మాదక ద్రవ్యాల ముఠా పట్టివేత. 1,50,00,000 రూపాయల విలువ గల 400 కిలోల గంజాయి స్వాధీనం. తెలంగాణ ఉద్యమ ఆంక్షలను మరిచిన కేసీఆర్ సర్కార్. టీజేఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ వినోద్ కుమార్ ధ్వజం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.